శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కనక మహాలక్ష్మి అనుగ్రహం కలిగి నేను చెప్తున్నటువంటి 3 రాసులలో జన్మించినటువంటి వారు శని త్రయోదశి నుండి మూటల కొద్దీ మూలధనాన్ని సంపాదించబోతున్నారు. కన్యా రాశిలో పుట్టినా, మేషరాశిలో పుట్టినా, మీనరాశిలో పుట్టినా ఈ శని త్రయోదశి మరి శనివారం రోజు వచ్చేటువంటి ఈ శని త్రయోదశి నుండి అపర కుబేరుల్లా మారబోతున్నారు. వీరైతే ఆ శని త్రయోదశి నాడు నేను శని హోమం జరిపిస్తున్నాను. వీరైతే ఆ శని హోమం చేయించుకునే ప్రయత్నం చేయండి. శని కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి శనీశ్వరుడు యొక్క అనుగ్రహం దక్కుతుంది. మళ్ళీ 30 సంవత్సరాలైనా శని ఒకసారి దాటితే 30 సంవత్సరాల వరకు శని హోమం జరిపించడానికి ఇంకా వీలు ఉండదు. కాబట్టి నేను చెప్తున్నటువంటి మీ పేరు 360 డిగ్రీల కోణంలో కనుక మీరు మార్చుకోగలిగితే మీ జన్మ ధన్యమైపోతుందండి. అదేవిధంగా గమనించినట్టయితే నేను ఒకటే విషయం చెప్తున్నానండి. సంపాదన అనేది అందరూ సంపాదిస్తారు, ప్రతి ఒక్కరు సంపాదించారు. కానీ సంపాదించింది నిలబడం అనేది ఉండదు. కొంతమందికి నేను సంపాదిస్తాను, మీరు సంపాదిస్తారు, కానీ మోక్ష మార్గం పొందేది కొందరికి మాత్రమే. ఆ యొక్క కనక మహాలక్ష్మి అనుగ్రహం సిద్ధి పొందినటువంటి వారికే అవి మీకు దక్కుతూ ఉంటాయి, నిలబడుతూ ఉంటాయి. అంటే వీలైతే ఒకసారి కొన్ని దేవాలయాల దర్శనానికి వెళ్ళాలి మీరు తప్పకుండా. ఇప్పుడు నేను ఒకటేనండి, ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను. నేను ఒకటే ఏంటంటే, నేను ఒక గురువుగా ఉన్నప్పుడు నేను ఎంతో మందికి, కొన్ని వేల మందికి, లక్షల మందికి కరెక్షన్ ఇచ్చినప్పుడు గురువు హస్తవాసి మంచి ఉండాలి. గురువు హస్తవాసి మంచి ఉండాలి. అతను ఏ తప్పు చేయకుండా ఉండాలి. ధర్మ మార్గంలో నడవాలి. సత్యయుగం నాటి జీవితం గడపాలి. ఈర్ష, ద్వేషం, అహం, కోపం ఇవన్నీ విడమర్చాలి, వదిలిపెట్టాలి, వదిలేసేయాలి. అప్పుడు జ్ఞానసిద్ధి లభిస్తుంది. ఇప్పుడు మొన్న కాలడి వెళ్ళి వచ్చానండి. శంకరాచార్యుడు జన్మించినటువంటి క్షేత్రం అది. ఆ కాలడికి వెళ్ళి వచ్చాను. తన తల్లి చాలా గొప్పవాడండి. శంకరాచార్యుల వారు చాలా గొప్పవారు. నిజంగా ఆ క్షేత్రంలోకి అడుగు పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి శక్తులు మనం సంగ్రహించగలుగుతాం మనం. అప్పుడు నేను ఇంకా శక్తివంతునిగా మారిపోతాను. మొన్న రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళాను. అక్కడ ఎంత బ్రహ్మాండం అండి. ఆ ప్లేస్లో నేను ఆ పాదం మోపినప్పుడు మనస్సు చాలా ప్రశాంతమైనగా ఉంది. అక్కడ ఉన్నటువంటి శక్తులు నేను సంగ్రహించాను. ఫలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళాను. ఫలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా శక్తి యుక్తులు కలిగినటువంటి టెంపుల్ అండి. నిజంగా ఆ స్థల పురాణం వింటే ఎంత సంతోషం వేసిందో. అక్కడికి వెళ్ళి అడుగు పెట్టినప్పుడు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నానండి. ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరుకు వెళ్ళానండి. ఆ ప్లేసు సద్గురు జగ్గి వాసుదేవ్. ఆ రోజు శివరాత్రి రోజు నేను అక్కడికి వెళ్ళి వాసుదేవ్ గారిని, జగ్గి వాసుదేవ్ గారిని కలిశానండి. కొన్ని వేల లక్షల కొద్ది వచ్చారండి భక్తులు. లక్షల కొద్ది వచ్చారు భక్తులు. ఆ స్థల పురాణం గొప్పది. అక్కడికి వెళ్తే ఆ పాదం మోపితే అక్కడ ఉన్నటువంటి శక్తులు కూడా మనం సంగ్రహించవచ్చు. అంతే. ఆయనకంతటి పేరు వచ్చిందంటే ఏంటి మామూలు విషయం కాదు కదా. ఆయనే ప్రపంచాన్ని చుట్టొచ్చాడండి. బుల్లెట్ ఏదో బండి మీద ప్రపంచాన్ని చుట్టొచ్చాడు. ఆ భూమిని కాపాడాలి, అంటే ఒక గురువు ఇంత చక్కటి విషయాలు చెప్తుంటా. భూమిని కాపాడాలి, భూమిలో ఉన్నటువంటి వాటిని సంరక్షించాలని చెప్పేసి మొత్తం ప్రపంచాన్ని చుట్టొచ్చాడు. అందుకే అంత గొప్పవాడయ్యాడు. మీరు వీలైతే మీరు కూడా వెళ్ళడానికి ప్రయత్నం, కానీ అప్పు చేసి ఎక్కడికి వెళ్ళకండి. గుర్తుపెట్టుకోండి. గురువుగారు చెప్పారు అన్ని దేవాలయాలు అంటే ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుకుని ఇంకా మొదలు పెడతాను, ఇంకా మొదలు పెట్టండి అంటే అలా కాదండి. సంపాదించిన దాంట్లో ఒక 1% పక్కన పెట్టండి. అవి ఎన్ని సంవత్సరాలైనా సంపాదించి ఒక అమౌంట్ అయిన తర్వాత మీరు వెళ్ళండి. అంతేగాని నేను లగ్జరీగా వెళ్తాను, నేను ఏరోప్లేన్లో వెళ్తాను, నేను ఏసీ ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకొని వెళ్తాను, భగవంతుడి దగ్గరికి ఎందుకు అవసరం లేదు.
అవసరం లేదండి. భగవంతుని దగ్గరికి మనం వెళ్ళని అవసరం లేదు. ఆ రేంజ్లో వెళ్ళని అవసరం లేదు. సింపుల్ నార్మల్ జీవితాన్ని సర్వదర్శనానికి అంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి. మనం ఏం వివిఐపీలో ఏం కాదండి, మానవులం అంతే. మనం సృష్టించుకున్నది విఐపి, వివిఐపి, ఉన్నవాడు, లేనివాడు, గొప్పవాడు, ఇవన్నీ మనం సృష్టించుకున్నవి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఎక్కడికి వెళ్ళినా జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్తాను. మీరు నమ్ముతారు, ఇప్పటికీ నేను అలాగే వెళ్తాను. దేవాలయాల సందర్శనకు వెళ్తే ట్రైన్ అయితే జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్తాను. మామూలుగా కారులో వెళ్ళినా కూడా నేను ఎక్కడికైనా సత్రం కూడా పూర్తిగా రెస్ట్ తీసుకొని నేను అక్కడ దాంట్లో బయటనే స్నానం చేస్తాను. అక్కడ వాళ్ళకు సమకూర్చినటువంటి ఒక హౌస్లో వాటర్ పోస్తే అక్కడ నుండే స్నానం చేస్తాను. పడుకునే ముందు కూడా ఒక దేవాలయ ప్రాంగణంలో ఎక్కడో ఒక పడుకుంటాను. అంతే. లగ్జరీగా నేను భగవంతుడి దగ్గర ఎప్పుడూ ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. నాతో వచ్చినటువంటి వాళ్ళు, డ్రైవర్లే కానీ వాళ్ళు, నాతో ఉన్నటువంటి వాళ్ళు కూడా రూమ్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాను. మీరు ఇక్కడే ఉండండి, నా దగ్గరికి రాకండి, ఇంకా నా చుట్టూ తిరగకండి. మీరు నన్ను ప్రశాంతంగా, నేను ఫోన్ చేస్తాను, నేను కలుస్తాను, ఇక్కడికి వచ్చి అప్పుడు మనం వెళ్దాం బయటికి. నిజమండి, నేను అలాగే చేస్తాను. ప్రతి ఒక్కటి అలాగే చేస్తాను. భగవంతుడి ముందు మనం ఎందుకండి, అక్కడ స్థల పురాణం గొప్పది కాబట్టి అక్కడ ఉన్నటువంటి శక్తులు మనం సంగ్రహించాలి. ఎప్పుడైనా కూడా లగ్జరీగా వెళ్ళి ఎంజాయ్ చేసేవాడికి ఎవరికి ఆ భగవంతుడు కల్పించాడు. కఠోర దీక్ష ఉండాలండి. ఆ భగవంతుడి దగ్గరికి మనం ఎంజాయ్మెంట్ కోసం కాదు, భగవంతుడి అనుగ్రహం కలగాలని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. మనం ఎక్కడ ఉంటున్నాం, ఏసీ రూములలో ఉంటున్నామా, లగ్జరీ హోటళ్ళలో ఉంటున్నాం, ఇవి కాదండి మనకు ముఖ్యం. మనం ఎక్కడున్నా భగవంతుడిని ధర్మబద్ధంగా మనం దర్శించుకోగలిగితే మాత్రం చాలా మేలు జరుగుతుందండి. తప్పకుండా మీరు కూడా చేయండి. ఎందుకంటే నేను ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలు చుట్టొచ్చాను. కొన్ని మన భారతదేశం మొత్తం కూడా దాదాపుగా పూర్తి చేసుకుంటున్నాను, ఇంకా అయిపోతుంది అంతా. ఇటు నేను క్లయింట్లకు కరెక్షన్స్ ఇవ్వాలి, జాతకాలను పరిశీలన చేయాలి, ఇది చేయాలి. ఇప్పుడు నేను ఇవన్నీ చూసుకుంటూ ఇవన్నీ చేయడానికి చాలా టైం తీసుకుంటున్నానండి. కానీ బాగుపడతారు, ఖచ్చితంగా బాగుపడతారు. నా హస్తవాసి మంచిదండి, మీకు మంచి జరుగుతుంది తప్పకుండా. నా మాట వినండి. కనక మహాలక్ష్మి అనుగ్రహం కలిగి నేను చెప్తున్నటువంటి 3 రాసులు, నేను చెప్తున్నటువంటి శని త్రయోదశిని అంటే ఈ నెల 23వ తారీఖు 3వ నెల 2024వ సంవత్సరం నుండి అపర కుబేరులుగా వాళ్ళకు ఆ స్థాయి పెరగబోతుంది. అంటే అంచెలంచెలుగా ఎదగబోతున్నారు. కన్యా రాశిలో పుట్టిన, మేషరాశిలో పుట్టిన, మీన రాశిలో పుట్టిన అదృష్టవంతులు అవుతున్నారు. అదృష్ట యోగం పట్టబోతుంది. నిజంగా గన్ షాట్ అండి, నేను చెప్తున్నాను, గన్ షాట్. మీ జీవితం మార్పు చెందబోతుంది. ధర్మంగా ఉండండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ధర్మంగా ఉండండి. ఎంత సంపాదించినా ఒదిగే ఉండండి. సత్యయుగం నాటి ఆలోచన విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. కొందరు పాటిస్తున్నారు. పాటించినటువంటి వాడు గొప్పవాడు అవుతున్నాడు. సద్గురు మనకు జగ్గి వాసుదేవ్ ఒకప్పుడు అతన్ని స్టోరీ వింటే చాలా డిఫరెంట్ అండి. అమ్మా ఇలాంటి అతను ఇలా అయ్యాడు. అవును, మరి అలా అయ్యాడు. సత్యయుగం నాటి ధర్మాలను ఆచరించాడు, గొప్పవాడయ్యాడు. నిజమండి. ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు, అన్ని స్థలాలు పర్యటనలు చేసి ఆ స్థల పురాణాల గురించి తెలుసుకున్నాడు, గొప్పవాడయ్యాడు. ఈరోజు చూస్తే మన మహాశివరాత్రి రోజు ఆ కోయంబత్తూరుకు వెళ్ళాలని కొన్ని లక్షలలో కార్లు వచ్చాయి. అసలు ఎంత రష్గా ఉన్నారంటే అంత రష్గా ఉంది. నిజమండి. గొప్పవాడు, నిజంగా గొప్పవాడు, సద్గురు గొప్పవాడు. చాలా తిరగాలి, దర్శనాలు చేసుకోవాలి. మనకంటే అప్పు చేసుకొని మాత్రమే ఎక్కడికి వెళ్ళకండి. ఒకతనికి నీ వాస్తు లేదు, నీకు వాస్తు బాగాలేదంటే ఈ గోడ తీసి అటు పెట్టు, ఆ గోడ తీసి ఇటు పెట్టు అన్నాడు. లాస్ట్కు ఇంకో వాస్తు వచ్చేసి ఇది కాదా, ఇక్కడ ఎవరు పెట్టారు, అక్కడ పెట్టారు, ఇది చేశారు, ఇది చేసి ఇంకో వాస్తు వచ్చి ఇదంతా పనిచేయదు, ఇదంతా తీసిపడే అన్నాడు. ఇవన్నీ సుమారుగా 10-15 లక్షలు 20 లక్షలు ఖర్చు అయినప్పుడు ఈ అప్పు తీసుకొచ్చి పెట్టాడు. ఆ అప్పును తీర్చడానికి ఉన్న స్థలాన్ని అమ్ముకున్నాడు. ధర్మం తప్పొద్దండి, అదొక్కటే నేను అనేది. నేను ఒక హిందువై ఉండి ఇలా అంటున్నాడు అని అనుకోవద్దు. నీ ఏదైనా తిని, ఏ ప్రాణమైనా కానీ ధర్మంగా ఉండండి. నాన్ వెజ్ తింటారా, చికెన్ తింటారా, మటన్ తింటారా, ఫిష్ తింటారా, ఏదైనా తినేసేయండి, కానీ ధర్మబద్ధంగా ఉండండి. నేను చెప్పేది అదేనండి. మనం సత్యయుగంలో జీవించిన విధంగా, కానీ వాస్తవానికి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మనం వీటికి దూరంగా బ్రతకడం మంచిది. మళ్ళీ ఇది ఈ మాంస మత్తు
మాంసానికి దూరంగా బ్రతకడం మంచిది, గొప్ప విషయం. అలాంటి వాళ్ళు బాగుపడతారండి. ఎస్, అంటే ఎవరి ఎవరి విషయం వాళ్ళకు నేను వాళ్ళ లైఫ్లోకి నేను వచ్చి ఏమన్నాను, కానీ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఉండడం అనేది కూడా చాలా మంచిదండి, ఖచ్చితంగా. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, ఈ యొక్క కనక మహాలక్ష్మి అనుగ్రహం కలిగి నేను చెప్తున్నటువంటి 3 రాసులలో జన్మించినటువంటి వారి మూటల కొద్ది ధనాన్ని సంపాదించి అపర కుబేరులుగా మీరు మారబోతున్నారు. కన్య, మేష, మీన ఈ 3 రాసులలో పుట్టినటువంటి వారు ఒక్కసారి వీలైతే మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి, తప్పకుండా మీరు బాగుపడతారు. అదేవిధంగా ఈ నెల 23వ తారీఖున మార్చి మాసంలో శని త్రయోదశి నాడు శని హోమం జరిపిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ శని హోమాన్ని అటెండ్ చేయండి, అంటే మీరు జరిపించుకోండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.